Hello everyone, I'm Anitha and today I'm going to tell you some idioms and some advanced expressions to talk about time. Idioms అంటే ఏంటి? అసలు మనం idioms ఎందుకు యూస్ చేస్తామో తెలుసా? ఒక సిచ్యువేషన్లో మనం చాలా ఎక్స్ప్లెయిన్ చేయాల్సిన చోట జస్ట్ ఒక ఇడియం చెప్పి సిచ్యువేషన్ అంతా మేనేజ్ చేయొచ్చు, క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేయొచ్చు అనమాట. చాలా సిచ్యువేషన్స్లో మనం ఇడియమ్స్ని మనం వాడుతూనే ఉంటాం. మన లాంగ్వేజ్ కొంచెం అడ్వాన్స్గా ఉన్నట్టు అనిపిస్తుంది ఈ ఇడియమ్స్ వాడడం వల్ల. రిన్ అడ్వర్టైజ్మెంట్ చూసే ఉంటారు కదా మీరు అందరూ, అందులో ఒక ఇడియం యూజ్ చేశారనమాట. ఒకతను కూర్చొని ఈ ఊర్లో మేనేజర్సా అని అండర్ ఎస్టిమేట్ చేసినప్పుడు ఒక లేడీ అందరినీ తోసుకొని వచ్చి ఎక్స్క్యూజ్ మీ సార్, డోంట్ జడ్జ్ ఎ బుక్ బై ఇట్స్ కవర్ అని చెప్తుంది. అంటే ఏంటి, అక్కడ అండర్ ఎస్టిమేట్ చేయకండి, జస్ట్ విలేజ్ పీపులే అని తక్కువ అంచనా వేయద్దు, ఇవన్నీ చెప్పకుండా జస్ట్ ఒక ఇడియం డోంట్ జడ్జ్ ఎ బుక్ బై ఇట్స్ కవర్ అంటే పైన చూసి మనం ఏది అండర్ ఎస్టిమేట్ చేయకూడదు అని దాని అర్థం అనమాట. ఇట్లాంటివి ఇడియమ్స్ అంటే చాలా ఎక్స్ప్రెస్ చేయక్కర్లేదు, చాలా మాటలు మాట్లాడక్కర్లేదు, జస్ట్ బై సేయింగ్ వన్ ఇడియం అంతా చెప్పేసేయచ్చు. ఇట్లాంటి ఇడియమ్స్ని మనం మన డైలీ లైఫ్లో వింటూనే ఉంటాం. క్యాజువల్ టాక్స్లో, బిజినెస్ మీటింగ్స్, బిజినెస్ డీల్స్ అప్పుడు, లేదంటే ఎనీ సోషల్ సిచ్యువేషన్స్లో ఇలాంటివి మనం తెలుసుకుంటూనే ఉండాలన్నమాట. అట్లీస్ట్ మనం చేయాల్సిన పని ఏంటంటే, ఫస్ట్ ఇడియమ్స్ అంటే చాలా అడ్వాన్స్డ్, ఒకేసారికి వచ్చేది వాటి యూసేజ్. ఎక్కడైనా విన్నప్పుడు మనం దాని మీనింగ్ అర్థం చేసుకోగలుగుతున్నాం అట్లీస్ట్ అని అంటే దట్ ఈస్ మోర్ దాన్ ఇనఫ్ స్టార్టింగ్ స్టేజ్లో. ఆ తర్వాత మీరు కొంచెం యూఆర్ క్వైట్ ష్యూర్ అబౌట్ వాట్ టు యూజ్ ఇన్ దాట్ పర్టిక్యులర్ సిచ్యువేషన్ అని అనుకున్నప్పుడు మీరు ఆ ఇడియమ్స్ని యూజ్ కూడా చేస్తూ ఉండొచ్చు. ఫస్ట్ అయితే మనకు అర్థం చేసుకోవడం రావాలి, ఇది వాడారంటే ఓకే దట్ మీనింగ్ కుడ్ బి దిస్ అని మనకు అర్థమైతే సరిపోతుంది. టుడే ఐఎమ్ గోయింగ్ టు టెల్ యూ 15 అడ్వాన్స్డ్ ఎక్స్ప్రెషన్స్ లైక్ దిస్. ఆర్ యూ రెడీ టు లెవెల్ అప్ యువర్ ఇంగ్లీష్? హియర్ ఈస్ యువర్ ఫస్ట్ ఇడియం. ఇన్ అ హార్ట్ బీట్ అంటే ఏంటి? హార్ట్ ఎలా కొట్టుకుంటుంది? ఫాస్ట్గా ఇమ్మీడియట్గా కొట్టుకుంటుంది కదా. సో ఏదైనా అట్లా ఇమ్మీడియట్గా ఫాస్ట్గా జరిగింది అని చెప్పాలనుకున్నప్పుడు మనం ఇన్ అ హార్ట్ బీట్ అని చెప్తూ ఉంటాం అనమాట. హీ టుక్ ద డెసిషన్ ఇన్ అ హార్ట్ బీట్ అంటే జస్ట్ అట్లా తీసుకున్నాడు, ఇమ్మీడియట్గా తీసుకున్నాడు డెసిషన్ అని అనమాట. అవర్ లైఫ్ కెన్ చేంజ్ ఇన్ అ హార్ట్ బీట్ అంటే మన లైఫ్ అట్లా జస్ట్ ఇట్లా అంటే ఒక నిమిషంలో జస్ట్ అట్లా ఒక సెకండ్లో చేంజ్ అయిపోగలదు అని దీని అర్థం అనమాట. ఏదైనా సరే ఇమ్మీడియట్గా ఇన్స్టెంట్గా అని చెప్పాలనుకున్నప్పుడు ఇన్ అ హార్ట్ బీట్ అని చెప్పి యూజ్ చేయొచ్చు. యువర్ నెక్స్ట్ ఇడియం ఈజ్ అరౌండ్ ద క్లాక్ అంటే క్లాక్ చుట్టూనా. వర్డ్స్కున్న మీనింగ్ లిటరల్గా ఎప్పుడు తీసుకోకూడదు, ఎస్పెషల్లీ ఇడియమ్స్లో. అసలు ఇంగ్లీష్లో ఆ పద్ధతి ఫాలో అవ్వకూడదు, ఇడియమ్స్ విషయానికి వస్తే ఇంకా అసలే ఫాలో అవ్వకూడదు అనమాట. అరౌండ్ ద క్లాక్ అంటే ఆల్ ద టైమ్ అని, 24/7 అని, లైక్ డే అండ్ నైట్ అని. ఓకేనా? అరౌండ్ ద క్లాక్ అంటే అలా డే అండ్ నైట్ అని. ఎప్పుడు యూస్ చేస్తాం? వాళ్ళు ఫుడ్ డే అండ్ నైట్ సర్వ్ చేస్తారు, డే అండ్ నైట్ డెలివర్ చేస్తారు అని అనొచ్చు. దే డెలివర్ ద ఫుడ్ అరౌండ్ ద క్లాక్, దే సర్వ్ ఫుడ్ అరౌండ్ ద క్లాక్, ఇట్లా యూజ్ చేయొచ్చు అనమాట. యాజ్ వీ స్పీక్ అంటే ఏంటంటే అట్ ద మూమెంట్, రైట్ నౌ అని అర్థం అనమాట. ఇట్ యూజువలీ టాక్స్ అబౌట్ సంథింగ్ దట్ ఈస్ హ్యాపెనింగ్ సమ్వేర్ ఎల్స్ వైల్ యు ఆర్ అట్ ది అదర్ ప్లేస్. మీరు ఇంకో ప్లేస్లో ఉంటారు, ఇంకో ప్లేస్లో జరిగే వాటి గురించి మాట్లాడాలనుకున్నప్పుడు ఈ ఇడియంని యూజ్ చేస్తామన్నమాట, యాజ్ వీ స్పీక్ అని. ఎగ్జాంపుల్లో చెప్పాలంటే, ఇట్ ఈస్ బీయింగ్ పెయింటెడ్ యాజ్ వీ స్పీక్, దే ఆర్ సైనింగ్ ద డీల్ యాజ్ వీ స్పీక్ అంటే వీఆర్ స్పీకింగ్ హియర్, దే ఆర్ సైనింగ్ ద డీల్ సమ్వేర్ ఎల్స్ అని అర్థం అనమాట. దే ఆర్ నెగోషియేటింగ్ యాజ్ వీ స్పీక్, ఇట్లాంటివి యూజ్ చేస్తాం. యువర్ ఫోర్త్ ఇడియం ఇస్ అగైన్స్ట్ ద క్లాక్. Against the clock is used when you're working hard to do something, when you're rushing to do something. Like for example, I'm working against the clock to finish this project. I have a presentation to give you. I'm working against the clock to complete it. అది కంప్లీట్ చేయడానికి నేను కష్టపడుతూనే ఉన్నాను, హార్డ్ వర్క్ చేస్తూ ఉన్నాను అన్నట్టు. ఇంగ్లీష్ ఊరికే వస్తుంది అనుకుంటున్నారా? యూ హ్యావ్ టు వర్క్ అగైన్స్ట్ ద క్లాక్ టు లెర్న్ ఇంగ్లీష్. యువర్ ఫిఫ్త్ ఇడియం ఇస్ అట్ ద 11th hour. అట్ ద 11th hour అంటే ఏంటంటే అట్ ద లాస్ట్ మూమెంట్ అని, బిఫోర్ ద డెడ్ లైన్ అని. లాస్ట్లో ఏదైనా జరిగితే, బిఫోర్ ద డెడ్ లైన్ ఏదైనా జరిగితే ఇట్ హ్యాపెండ్ అట్ ద 11th hour అని చెప్తూ ఉంటాం అనమాట. ఐ కేమ్ టు నో అబౌట్ ఇట్ అట్ ద 11th hour అంటే లాస్ట్ మినిట్లో నాకు ఇది తెలిసింది అని అర్థం అనమాట. దే ఇన్ఫార్మ్డ్ మీ అట్ ద 11th hour అంటే లాస్ట్ మూమెంట్లో ఇన్ఫార్మ్ చేశారు. ఐ ఫినిష్డ్ మై వర్క్ అట్ ద 11th hour అంటే లాస్ట్ మూమెంట్లో నేను అది ఫినిష్ చేశాను అని. యూజువలీ
ఆల్ ద స్టూడెంట్స్ స్టడీ అట్ ద 11th hour కదా, లాస్ట్ మూమెంట్లో చదువుతారు, బట్ నాట్ రికమెండెడ్. 6th idiom ఈజ్ అట్ ద క్రాక్ ఆఫ్ డాన్. డాన్ అంటే ఏంటి? DAWN, డాన్ అంటే ఏంటి? డాన్ ఈజ్ వెన్ ద సన్ ఈజ్ స్టార్టింగ్ టు అపియర్, అంటే పొద్దున్నే అనమాట. ఎవరైనా ఏదైనా పొద్దున్నే చేస్తే కనుక అట్ ద క్రాక్ ఆఫ్ డాన్ అని అంటాం. హీ వోకప్ అట్ ద క్రాక్ ఆఫ్ డాన్ టు స్టడీ ఫర్ ద టెస్ట్, అంటే పొద్దున్నే లేచి చదివాడు. ఏదైనా సరే ఎర్లీగా ఏది చేసినా కూడా అట్ ద క్రాక్ ఆఫ్ డాన్ హీ డిడ్ దట్ అని చెప్తూ ఉంటాం. యువర్ 7th idiom ఈజ్ అహెడ్ ఆఫ్ టైమ్. అహెడ్ ఆఫ్ టైమ్ అంటే ముందుగానే, అంటే కావాల్సిన దానికంటే ముందుగానే ఏదైనా చేసినా ఏదైనా జరిగినా అహెడ్ ఆఫ్ టైమ్ అని అంటాం అనమాట. హీ ఆల్వేస్ కంప్లీట్స్ హిస్ వర్క్ అహెడ్ ఆఫ్ టైమ్. వీ హ్యావ్ టు గో టు ద ఎగ్జామ్ హాల్ అహెడ్ ఆఫ్ టైమ్, అంటే వెళ్ళాల్సిన దానికంటే ముందుగా వెళ్ళాలి. హీ గోస్ టు ఆఫీస్ అహెడ్ ఆఫ్ టైమ్, అంటే వెళ్ళాల్సిన టైం కంటే ముందుగానే వెళ్తాడు అని. యువర్ 8th idiom ఈజ్ బిహైండ్ ద టైమ్స్. బిహైండ్ ద టైమ్స్ అంటే ఏంటంటే నాట్ అప్ టు డేట్, వెరీ ఓల్డ్ ఫ్యాషన్డ్. వెన్ సంబడీ ఈజ్ నాట్ యూజింగ్ ద లేటెస్ట్ ఫ్యాషన్, వీ కెన్ సే హీ ఈజ్ అ బిట్ బిహైండ్ ద టైమ్స్ అని అంటాం అనమాట. హీ డజంట్ యూజ్ వాట్సాప్ యార్, హీ ఈజ్ అ బిట్ బిహైండ్ ద టైమ్స్ అని చెప్పొచ్చు. మంచి మంచి ఐడియాలు అసలు రా వాళ్ళకి. వై ఆర్ యూ ఆస్కింగ్ దెమ్, దే ఆర్ అ బిట్ బిహైండ్ ద టైమ్స్, ఇట్లా యూజ్ చేస్తాం, అంటే ఓల్డ్ ఫ్యాషన్డ్ అన్నట్టు దాని అర్థం. యువర్ 9th idiom ఈజ్ అవుట్ ఆఫ్ టైమ్. ఇది మనం వింటూనే ఉంటాం, చాలా ఈజీనే. అవుట్ ఆఫ్ టైమ్ అంటే ఏంటి? సెంటెన్సెస్లో ఎట్లా యూజ్ చేయాలి నేర్చుకోండి. అవుట్ ఆఫ్ టైమ్ అంటే టైం అయిపోయింది అన్నట్టు. యూఆర్ అవుట్ ఆఫ్ టైమ్, యూఆర్ నాట్ అలౌడ్ టు రైట్ ది టెస్ట్ నౌ. అంటే ఎగ్జామ్ హాల్కి లేట్గా వచ్చారనుకోండి, లేదంటే ఇంటర్వ్యూస్కి ఎవరైనా లేట్గా వస్తే యూఆర్ అవుట్ ఆఫ్ టైమ్ అంటే లేదు ఇంకా టైం అయిపోయింది అని. లేదంటే కొంతమంది పిల్లలు ఇంకా ఎగ్జామ్ టైం అయిపోయినా కూడా రాస్తూనే ఉంటారు, సో వాళ్ళకి చెప్పొచ్చు ఎక్స్క్యూజ్ మీ, యూఆర్ అవుట్ ఆఫ్ టైమ్, యూ హ్యావ్ టు గివ్ ద పేపర్స్ అని చెప్పొచ్చు వాళ్ళకి. యువర్ 10th idiom ఈజ్ జస్ట్ ఇన్ టైమ్. జస్ట్ ఇన్ టైమ్ అంటే ఏంటంటే బిఫోర్ ద లాస్ట్ మినిట్ అని అర్థం అనమాట. వీ అరైవ్డ్ జస్ట్ ఇన్ టైమ్ టు క్యాచ్ ద ఫ్లైట్, అంటే లాస్ట్ మినిట్లో చేరుకున్నాం మనం అని. వెడ్డింగ్ అయినా, పార్టీ అయినా, మీటింగ్ అయినా, ఇంటర్వ్యూస్ అయినా, ఏదైనా సరే లాస్ట్ మినిట్లో వచ్చామని చెప్పాలనుకున్నప్పుడు వీ అరైవ్డ్ జస్ట్ ఇన్ టైమ్ అని చెప్తాం. జస్ట్ బిఫోర్ సంథింగ్ ఇంపార్టెంట్ వాజ్ సపోజ్ టు హ్యాపెన్, యూ అరైవ్డ్. దట్స్ వాట్ ఎగ్జాక్ట్లీ ఇట్ మీన్స్, జస్ట్ ఇన్ టైమ్. యువర్ 11th phrase ఈజ్ అ లిటిల్ వైల్ ఎగో. అ లిటిల్ వైల్ ఎగో అంటే కొంచెం సేపు ముందు, కొన్ని రోజుల ముందు, కొంతకాలం కిందట అన్న మీనింగ్ వస్తుంది అనమాట. అ లిటిల్ వైల్ ఎగో అని అంటాం. ఐ స్టార్టెడ్ ఎక్స్పీరియన్సింగ్ toothache a little while ago, so I booked the appointment. I came to know about this matter a little while ago. I didn't know this before. అంటే జస్ట్ కొన్ని రోజుల ముందు, కొంతకాలం ముందే తెలిసింది, నాకు ఇంతకుముందు తెలీదు అని దీని అర్థం అనమాట. a little while ago. ఫ్యూ డేస్ ఎగో అంటాం కదా, జస్ట్ ఇట్లాంటిదే అనమాట లిటిల్ వైల్ ఎగో. ఫర్ ద టైమ్ బీయింగ్. ఫర్ ద టైమ్ బీయింగ్ అంటే తెలుగులో ప్రస్తుతానికి అన్న అర్థం తీసుకోవచ్చు. ఆ మీనింగ్తో మనం ఫర్ ద టైమ్ బీయింగ్ అని ఇంగ్లీష్లో మాట్లాడవచ్చు అనమాట. సెంటెన్స్ చెప్పనా? మై కార్ బ్రోక్ డౌన్ ఇన్ ద మిడిల్ ఆఫ్ నోవేర్, ఐ నీడ్ టు గెట్ ఇట్ ఫిక్స్డ్. ఫర్ ద టైమ్ బీయింగ్ ఐఎమ్ యూజింగ్ దిస్ బైక్. ఈ లాస్ట్ సెంటెన్స్ బాగా అర్థం చేసుకోండి. ఫర్ ద టైమ్ బీయింగ్ ఐఎమ్ యూజింగ్ దిస్ బైక్ అంటే ప్రస్తుతానికి నేను ఈ బైక్ యూస్ చేస్తున్నాను అని. ఐఎమ్ సో హంగ్రీ అని ఎవరైనా అన్నారు అనుకోండి, ఓకే ఐ ఆర్డర్ సంథింగ్, బట్ ఫర్ ద టైమ్ బీయింగ్ యూ జస్ట్ ఈట్ దిస్ అని ఏదైనా ఇవ్వచ్చు. యూ జస్ట్ ఈట్ దిస్ చాక్లెట్ ఆర్ యూ జస్ట్ ఈట్ దిస్ డ్రై ఫ్రూట్స్, ఇట్లా. అంటే ప్రస్తుతానికి ఇవి తిను, ఐ విల్ ఆర్డర్ ఫుడ్. ఇంకొకసారి చెప్పిన సెంటెన్స్, ఐ విల్ ఆర్డర్ ఫుడ్ బట్ ఫర్ ద టైమ్ బీయింగ్ యూ జస్ట్ ప్లీజ్ అడ్జస్ట్ విత్ ది డ్రై ఫ్రూట్స్ ఆర్ చాక్లెట్స్ ఆర్ ఫ్రూట్స్, ఇట్లా చెప్పొచ్చు. ఎవరైనా ఇంటికి గెస్ట్లు వచ్చినప్పుడు కూడా యూ జస్ట్ స్టే ఇన్ ద రూమ్ ఫర్ ద టైమ్ బీయింగ్, ఐ అరేంజ్ అనదర్ రూమ్ ఫర్ యూ అని చెప్పొచ్చు. అంటే ప్రస్తుతానికి ఈ రూమ్లో ఉండండి, నేను మళ్ళీ ఇంకొకటి అరేంజ్ చేస్తాను, అట్లా. యూ జస్ట్ యూజ్ ఇట్ ఫర్ ద టైమ్ బీయింగ్, ఐ బై సంథింగ్ ఎల్స్ అని పిల్లలకి చెప్పొచ్చు అనమాట. అంటే ప్రస్తుతానికి ఇది యూజ్ చేయండి, మళ్ళీ ఇంకొకటి కొందాం అని. యువర్ నెక్స్ట్ ఎక్స్ప్రెషన్ ఇస్ నౌవేడేస్. నౌవేడేస్ అంటే ఈ మధ్య కాలంలో అని. ఇది మీరు వినే ఉంటారు, బట్ టైంకి సంబంధించిన ఎక్స్ప్రెషన్స్ అన్ని చెప్దాం అనుకున్నాను కాబట్టి ఇవి కూడా యాడ్ చేశాను. నౌవేడేస్ అంటే ఈ మధ్యకాలంలో. I usually don't like fruits, but they are my favorite foods nowadays. I started taking a lot of fruits nowadays. అంటే ఈ మధ్యకాలంలో నేను ఎక్కువ తీసుకుంటున్నాను అని. I'm listening to music a lot nowadays.
ఈ మధ్యకాలంలో నేను మ్యూజిక్ ఎక్కువ వింటున్నాను అని. ఐఎమ్ మేకింగ్ లాట్ ఆఫ్ వీడియోస్ నౌ డేస్. డిడ్ యూ అబ్జర్వ్? ఎక్కువ వీడియోస్ చేస్తున్నాయి ఈ మధ్య. అబ్జర్వ్ చేశారా? ఈ మధ్యకాలంలో అని చెప్పడానికి నవ్ డేస్ అని యూస్ చేస్తాం. యువర్ నెక్స్ట్ ఎక్స్ప్రెషన్ ఇస్ దీస్ డేస్. దీస్ డేస్ కూడా ఇట్లాంటిదే అనమాట. అంటే నవ్ డేస్ లాగానే దీస్ డేస్ కూడా యూస్ చేస్తుంటాం. ఇది కూడా అంతే, ఈ మధ్యకాలంలో అన్నట్టు చెప్పడానికి యూస్ చేస్తుంటాం. ఐఎమ్ కాన్సన్ట్రేటింగ్ ఆన్ మై హెల్త్ దీస్ డేస్. అంటే ఈ మధ్య హెల్త్ పైన కాన్సన్ట్రేట్ చేస్తున్నాను. నో, యాక్చువల్లీ ఐఎమ్ కాన్సన్ట్రేటింగ్ ఆన్ మేకింగ్ వీడియోస్ దీస్ డేస్. వీడియోస్ చేయడం పైన కాన్సన్ట్రేట్ చేస్తున్నాను అని. ఇంకేం చెప్పొచ్చు? ఇంకా చాలా చెప్పొచ్చు. దీస్ డేస్ యూ షుడ్ బీ కేర్ఫుల్ హూ యూ ట్రస్ట్. మనం ఎవరిని నమ్ముతున్నామని చాలా జాగ్రత్తగా ఉండాలి ఈ మధ్యకాలంలో అని అర్థం అనమాట. అంటే వీ కాంట్ ట్రస్ట్ ఎవ్రీబడీ కదా, అందుకనేసి ఇట్లా చెప్పొచ్చు. యూ ఆర్ ఫైటింగ్ అ లాట్ విత్ మీ దీస్ డేస్. ఎక్కువ ఫైట్ చేస్తున్నావు ఈ మధ్య నాతో అని. యువర్ ఫైనల్ ఎక్స్ప్రెషన్ అబౌట్ టైమ్ ఇస్ లేటర్ దిస్ ఈవినింగ్. దిస్ ఈవినింగ్ ప్లేస్లో మనం ఏదైనా పెట్టొచ్చు. లేటర్ టుడే, లేటర్ నెక్స్ట్ వీక్, ఇట్లా ఫ్యూచర్కి సంబంధించింది అనమాట. అంటే ఏంటంటే తర్వాత, ఈవినింగ్ తర్వాత, రేపటి తర్వాత, నెక్స్ట్ వీక్ తర్వాత, దాని తర్వాత అన్న మీనింగ్ మనం తెలుగులో తీసుకోవచ్చు. లేటర్ దిస్ ఈవినింగ్ అంటే మీ ఈవినింగ్ తర్వాత ఏం చేస్తాం? ఐ విల్ మీట్ యూ లేటర్ దిస్ ఈవినింగ్ అని చెప్పండి. ఎప్పుడు ఆఫ్టర్ ఈవినింగ్, ఆఫ్టర్ నైట్ ఇట్లా చెప్పడం కంటే ఇది కూడా యూస్ చేస్తూ ఉండండి అప్పుడప్పుడు. ఐల్ మీట్ యూ లేటర్ దిస్ ఈవినింగ్. ఐ హ్యావ్ అ ప్లాన్ టు బై అ కార్ లేటర్ దిస్ వీక్. ఎనీ టైం వర్డ్, ఏ టైం వర్డ్ అయినా పెట్టుకోవచ్చు. దాట్స్ అబౌట్ సమ్ ఇడియమ్స్ అండ్ ఎక్స్ప్రెషన్స్. ఈ ఇడియమ్స్ అండ్ ఎక్స్ప్రెషన్స్ అన్నీ టైంకి సంబంధించినవి అనమాట. టైం గురించి మాట్లాడాలనుకున్నప్పుడు ఇవన్నీ యూజ్ చేయొచ్చు. అర్థమైంది కదా? నేర్చుకున్నారు కదా కొన్ని సెంటెన్సెస్? పక్కన ఒక లైక్ బటన్ ఉందా, దాన్ని వాడండి అప్పుడప్పుడు. ఐల్ సీ యూ విత్ సమ్ అదర్ కాన్సెప్ట్ నెక్స్ట్ టైం అండి. బాయ్ బాయ్.